శ్యామాని నేను అనుమానించడమేంటి? అదేం లేదు. శ్యామ అఖిల్ బాబుని జాగ్రత్తగా చూసుకుంటుంది. అవసరం లేదు, ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. పీడకల వచ్చిందన్న భయంతో అలా ప్రమాణం చేయమని అడిగానే కానీ శ్యామ ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు. నాకన్నా బాగా నిన్ను చూసుకుంటుంది అన్న నమ్మకం ఉంది. జాగ్రత్తగా చూసుకోమ్మా. అఖిల్ బాబుని జాగ్రత్తగా చూసుకో. కన్నయ్య ఉన్నాడు కదా అత్తయ్య గారు, కంగారెందుకు? అవునవును, కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? కన్నయ్యే జాగ్రత్తగా చూసుకుంటాడు మిమ్మల్ని. ఏదో కలలో ఇది నిష్ణాతురాలు. అది ఏ కళో బయట పెట్టి అత్తే ముందు నిలబెడితే ఇక మన పని ఈజీ. ఈ జాతకం ప్రకారం అఖిల్ జీవితంలోకి కళాకారులు వస్తే వాడికి ఖచ్చితంగా యమగండం ఉంటుంది. కళాకారులే కాదు, కళాకారుల నీడ కూడా అఖిల్ మీద పడకుండా చూసుకుంటాను అని ప్రమాణం చెయ్యమ్మా. అది తలుచుకుంటే నాకు అసలు నిద్రే పట్టడం లేదు తెలుసా. నీ వల్ల అఖిల్కి ప్రాణగండం ఉందంటే నాకు చాలా బాధేస్తోంది శ్యామ. నీ పాటే అఖిల్ ప్రాణాలు తీస్తుంది అంటే తట్టుకోలేకపోతున్నాను. నీ పసుపు కుంకుమల్ని నీ చేతులతో నువ్వే తుడిచేలా ఆ బ్రహ్మదేవుడు నీ మొహం రాసినట్టున్నాడు. రాత్రంతా దీని గురించే ఆలోచిస్తూ ఉన్నాను. దీనికొక్కటే పరిష్కారం అనిపించింది. అఖిల్ గండం తొలగిపోయి అఖిల్ ప్రాణాలతో ఉండాలి అంటే ఒకటే మార్గం ఉందనిపిస్తోంది. చెప్పు గురువమ్మ, ఏంటా మార్గం? చెప్తాను. నువ్వు చేస్తాను అంటే, చెయ్యగలను అంటే ఆ మార్గం ఏంటో చెప్తాను. చేస్తాను గురువమ్మ, ఎంత కష్టమైనా చేస్తాను. అఖిల్ బాబుకి గండం తొలగిపోతుందంటే నేనేమైనా చేస్తాను. చెప్పు గురువమ్మ. చెప్తాను. అఖిల్ జీవితంలోకి కళాకారులు వస్తేనే కదా ప్రాణగండం. అవును. ఆ వచ్చిన కళాకారులు తిరిగి వెళ్ళిపోతే ఆ గండం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అంటే అఖిల్ జీవితంలోంచి నువ్వు తిరిగి వెళ్ళిపోతే ఆ గండం కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అదే, నువ్వు అఖిల్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ గండం పోతుంది కదా అని అంటున్నాను.
నా మాట విని అఖిల్కి నువ్వు విడాకులు ఇచ్చేసి ఈ ఇల్లుదిలేసి వెళ్ళిపో. అఖిల్ ప్రాణాలకి ఏ ప్రమాదం ఉండదు. అఖిల్ వదిలేస్తే నీ జీవితం ఏమైపోతుందని భయపడుతున్నావా? దాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు, నేనున్నాను కదా. ఇంతకాలం నిన్నెలా చూసుకున్నానో అలాగే చూసుకుంటాను. నీకండగా నేనెప్పటికీ ఉంటాను. ఏమంటావ్? అఖిల్ని వదిలేసి వచ్చేస్తానంటావా? వద్దు గురువమ్మ, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. నేను చావనైనా చేస్తాను, కానీ అఖిల్ బాబుని వదిలేసి వెళ్ళను. అది కాదు శ్యామ. వద్దు, ఇంక మీరేమీ చెప్పొద్దు. మీరేం చెప్పినా నేను చెయ్యను, చెయ్యలేను. చేస్తావు. నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్టు చేస్తావు. అన్ని దారులు మూసుకుపోయాక నువ్వు చచ్చినట్టు నా దారికే వస్తావు. చూస్తూ ఉండు. ఏంటి శ్యామా, ఏమైంది? ఏం లేదండి, ఏం లేదు. ఏం లేకపోతే ఆ కన్నీళ్ళెందుకు? చెప్పు శ్యామా, ఆ కన్నీళ్ళెందుకు? నిన్ను ఎవరన్నా ఏమన్నా అన్నారా? నిన్ను ఎవరన్నా బాధ పెట్టారా? లేదండి, అలాంటిదేం జరగలేదు. మరెందుకు ఇంతలా బాధపడుతున్నావు? తాతయ్య గారు కూడా మీకు కళాకారుల వల్ల గండం ఉందని చెప్పిన విషయం మర్చిపోలేకపోతున్నానండి. అది గుర్తొస్తే దుఃఖం తన్నుకొచ్చేస్తుందండి. దాని గురించి ఎక్కువగా ఆలోచించుకు శ్యామా, నాకేం కాదు. నీ కన్నయ్య నాకేమీ కానివ్వడు. ఒకవేళ నిజంగానే నాకు గండం ఉంది అనుకుందాం, దానికి రెమెడీ తాతగారు చెప్తానంటున్నారు కదా. జాతకంలోని గ్రహదోషాలకి ప్రాయశ్చిత్తాలు ఉంటాయని, గండాలకి పరిహారాలు ఉంటాయని తాతగారు చెప్పారు. ఆ ప్రాయశ్చిత్తాలు పరిహారాలు చేయిస్తే జాతకంలోని దోషాలు గండాలు అన్నీ తొలగిపోతాయంట. నువ్వు ధైర్యంగా ఉండు. ఎటువంటి కళాకారులు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను అని కన్నయ్య సాక్షిగా నాకు మాటివ్వమ్మా. కళాకారులే కాదు, కళాకారుల నీడ కూడా అఖిల్ మీద పడకుండా చూసుకుంటాను అని ప్రమాణం చెయ్యమ్మా. జీవులను చదరంగ మాటలో తోసి నవ్వేస్తావు. జీవులను చదరంగ మాటలో అమ్మ శ్యామ, నవ్వేస్తావు. మామయ్య గారు, పడుకోకుండా ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావేంటమ్మా? ఇందాక మీ అత్తయ్య గారు అలా ప్రమాణం చేయమన్న దాని గురించా? అవును మామయ్య గారు. దాని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దమ్మా. తనకేదో పీడకలు వచ్చేసరికి పాపం తట్టుకోలేకలా మాట్లాడింది. అత్తయ్య గారు అలా మాట్లాడడంలో తప్పేమీ లేదు మామయ్య గారు. అఖిల్ బాబు జీవితంలోకి ఎటుపక్క నుంచి ఏ కళాకారులు వస్తారోనన్న భయంతోనే
అలా మాట్లాడారు. కానీ కళాకారిణినైన నేను ఆల్రెడీ అఖిల్ బాబు జీవితంలోకి వచ్చేసాను. అత్తయ్య గారి కంటే ఇప్పుడు నాకే ఎక్కువ భయంగా ఉంది మామయ్య గారు. భయపడకు శ్యామ, భయపడకు. మావయ్య గారు దీనికి పరిష్కారం చెప్తామన్నారు కదా. దాని ప్రకారం చేయాల్సిన ప్రాయశ్చిత్తాలన్నీ చేస్తే ఇలాంటి గండాలేమీ చేయవు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అయినా నేను నీకు ధైర్యం చెప్పడం ఏంటి? కొండంత ధైర్యం నీ కన్నయ్యే నీకు అండగా ఉన్నాడు కదా. అవును మామయ్య గారు, కన్నయ్యే నా దైవం, ఆ కన్నయ్యే నా ధైర్యం. ఇలా లిస్ట్ రాసుకుంటూ పోతే 64 కళ్ళలు. ఆ 64 కళ్ళల్లో ఈ 3 కళ్ళలు మాత్రమే శ్యామకొచ్చే ఛాన్స్ ఉంది. డాన్స్ గురించి, పెయింటింగ్ గురించి తనెప్పుడు మాట్లాడలేదు, వాటి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక మిగిలింది మ్యూజిక్. చాలా ఏళ్లుగా రూపారాణితో పాటు తను కూడా పాటల ప్రోగ్రాంకి వెళ్తుంది కాబట్టి సంగీతమే కొంచెం వచ్చే ఛాన్స్ ఉంది. ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా ఇన్నేళ్ల నుంచి విని విని ఉండటం వల్ల వినికిడి మీద కూని రాగాలు తీయటానికి కానీ, చిన్న చిన్న పాటలు పాడటానికి కానీ ఛాన్స్ ఉంది. సో అలా తనేమన్నా పాడగలదేమో తెలుసుకుంటే తను కళాకారిణి అని అత్తయ్యకి చెప్పి హడావిడి చేసి దాన్ని ఇంట్లో నుంచి తరిమేయొచ్చు. పీడ వదులుతుంది. కానీ అది పాడగలుగుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి? అఖిల్ గండం గురించి అత్తయ్య చెప్పింది కాబట్టి ఇప్పుడు శ్యామాని అడిగినా కూడా నాకు పాడటం రాదు అని అంటుంది. ఎలా తెలుసుకోవాలి? ఏం చెయ్యాలి? పిన్ని, పిన్ని, ఏంటి? నీకు దేశభక్తి గీతాలు ఏమైనా వచ్చా పిన్ని? దేశభక్తి గీతాలా? ఎందుకు? మా స్కూల్లో యాన్యువల్ డేకి దేశభక్తి గీతాల పోటీ పెడుతున్నారు. నన్నొక పాట పాడమని మా సార్ చెప్పారు. నువ్వు నేర్పిస్తావేమో అని అడుగుతున్నాను. నాకు దేశభక్తి గీతాలు రావు, దైవభక్తి గీతాలు రావు. వెళ్ళు. శ్యామకి పాడటం వచ్చో రాదో వీణ్ణడ్డం పెట్టుకుని తెలుసుకోవచ్చేమో. రేయ్ ఇట్రా. ఏంటి పిన్ని? శ్యామ పిన్నికి అలాంటి దేశభక్తి గీతాలు పాడటం వచ్చురా? అవునా? అవును, వెళ్ళి అడుగు, నేర్పిస్తుంది. అలాగే పిన్ని. పిన్ని, ఏంటి నాన్నా? నేను స్కూల్లో దేశభక్తి గీతం ఒకటి పాడాలి. నువ్వు అర్జెంటుగా నాకు ఇప్పుడు నేర్పించాలి పిన్ని. నేను నేర్పించాలా? అవును పిన్ని, నువ్వే నేర్పించాలి. ఈ జాతకం ప్రకారం అఖిల్ జీవితంలోకి కళాకారులు వస్తే వాడికి ఖచ్చితంగా యమగండం ఉంటుంది. పద పిన్ని.
నాకు నేర్పిద్దు గాని పదా. నేను నేర్పించలేను నాన్న, నాకు పాడడం రాదు. రాదా? నిజంగా రాదా? రాదు. అయ్యో, అయితే నేను స్కూల్లో పాట పాడలేనా? అంటే నా పాట విని అందరూ క్లాస్ కొట్టారా? మా టీచర్స్ అందరూ నన్ను మెచ్చుకోరా? నాకు ప్రైజ్ రాదా? అలాంటివేమీ జరగవా? బ్యాడ్ లక్. పాపం బాబు చాలా డిసప్పాయింట్ అన్నట్టున్నాడు. పోనీ ఎదురు చూడకుండా గదిలోకి తీసుకువెళ్ళి తలుపేసి నేర్పిస్తాను, తను సంతోషపడతాడు కదా. సన్నీ, సరే నేను నేర్పిస్తాను. నేర్పిస్తావా? అవును, నేర్పిస్తాను. కానీ నేను నేర్పించాననే విషయం ఎవరికి చెప్పొద్దు. అలాగే పిన్ని. అయితే పద. ఎస్, చేప నా వలలో పడింది. ఇప్పుడు అత్తయ్య గారిని తీసుకొచ్చి రెడ్ హ్యాండెడ్గా దాన్ని పట్టిస్తాను. అత్తయ్య, ఏం టాబ్లెట్ వేసుకుంటున్నారు? బీపీ టాబ్లెట్. బీపీ టాబ్లెటా? అయ్యయ్యో. ఏమైంది ఐశ్వర్య? బీపీ టాబ్లెట్ వేసుకుంటున్నప్పుడే బీపీ పెరిగే న్యూస్ చెప్పాల్సి వస్తుంది. బీపీ పెరిగే న్యూసా? ఏంటది? వద్దులేండి అత్తయ్య, చెప్తే మీకు బీపీ పెరుగుతుందేమో. చెప్పకపోయినా పెరిగేలా ఉంది. అదేంటో తొందరగా చెప్పు. అది శ్యామా. శ్యామా? అది శ్యామా. చెప్పు. శ్యామా? శ్యామా పాట పాడుతుంది అత్తయ్య. ఏంటి నువ్వు అంటున్నది? శ్యామ పాట పాడమేంటి? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య.
ఇంతకాలం తనకి సంగీతం వచ్చు అన్న విషయం మన దగ్గర దాచిందో ఏమో. అఖిల్ జీవితంలోకి కళాకారులొస్తే అఖిల్కి ప్రాణగండం ఉందని తెలిసినా కూడా తనకి సంగీతం వచ్చన్న విషయం శ్యామ మనకి చెప్పలేదేమో. కళాకారులు ఎవరు అఖిల్ జీవితంలోకి రాకుండా చూస్తానని ప్రమాణం చెయ్యి అని మీరు రాత్రి ఎంత అడిగినా కూడా అందుకే శ్యామ ప్రమాణం చేయడానికి ఆలోచించిందేమో.